గత సంవత్సరం యూకేలో ఉండడం వల్ల ఓటేయలేకపోయినాము. ఇప్పుడు ఈ సంవత్సరం పని పెట్టుకొని ఓటేసాము. కారణం ఏంటంటే ఓటేస్తే మనం అడగడానికి నిలదీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు 3 ప్యానెళ్ళు పోటాపోటీగా నిలబడ్డాయి. కానీ అందరు కూడా విందులకు ఆహ్వానాలు పంపిర్రు కానీ మేనిఫెస్టో ఏం చేయబోతున్నామని ఏ ప్యానెల్ వాళ్ళు పంపలే. కాబట్టి అభ్యర్థుల మేనిఫెస్టో లేనప్పుడు ఒక ఓటర్గా మేమే ఒక మేనిఫెస్టో పెడుతున్నాం. ఎవరు గెలిచినా పర్వాలే, కానీ ఈ పని చేయాలి. ఏంటంటే హై బడ్జెట్ సినిమాల గురించి మాకు కన్సర్న్ ఏం లేదు, లో బడ్జెట్ సినిమాల గురించే మాకు కన్సర్న్. అయితే లో బడ్జెట్ సినిమాలు ఇప్పుడు వాటికి ఒక ఫ్లో రావాలంటే ముఖ్యమైన ఒక 3-4 అంశాలు ఉన్నాయి, మీ ముందు పెడతా. ఏంటంటే ఒకటి, మన సెన్సార్ బోర్డు డేట్ ప్రకారంగా ఒక క్యూ సిస్టంలో ప్రతి సినిమాకు విడుదల అవకాశం దొరకాలి ఛాంబర్ ద్వారా. సెకండ్, ప్రతి మల్టీప్లెక్స్లో ప్రైమ్ షోలు ఇవ్వాలి, ఒక 2, మినిమం 3 డేస్ సస్టైన్ చేయాలి. టాక్ వచ్చే లోపే తీసేయడం అనేది మానేయాలి, ఇది ఒక రూల్ తేవాలి. పాయింట్ నెంబర్ 3, క్యూబ్ యూఎఫ్ఓ ఛార్జెస్ వెరీ హై ఉన్నాయి, బయటి రాష్ట్రాలల్లో తక్కువ ఉన్నాయి వెన్ కంపేర్డ్. అయితే ఒక 5,000 కంటే మించకుండా వారానికి క్యూబ్ యూఎఫ్ఓ డిజిటల్ స్క్రీనింగ్ ఛార్జెస్ పెట్టాలి, ఆ నియంత్రణ చేయాలి కంపల్సరీ. తర్వాత సెన్సార్ బోర్డు వాళ్ళు ఒక కొత్త నిబంధన తెచ్చిండ్రు, CCDA అని. గుడ్డి వాళ్లకు చెవిటి వాళ్ళ కోసం వెసులుబాటు అయ్యేటట్టు ఒక టెక్నాలజీ పెడుతుండ్రు. దానివల్ల 1-2 లక్షల ఖర్చు వస్తుంది చిన్న నిర్మాతకు. అది పెద్ద సినిమాలకు ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితే ఘోరంగా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి అది కొద్దిగా ఉన్నట్టు లేనట్టు ఒక మ్యాండేటరీ కాకుండా ఒక ఆప్షనల్గా పెట్టాలి. ఈ 4-5 ప్రతిపాదనలతోని ఇప్పుడు ఏ కమిటీ వచ్చినా ఈ రకంగా ముందుకు పోతే ఏమన్నా ఉపయోగం ఉంటుంది ఎలక్షన్లకు. మేము ఓటేసినందుకు ఏమన్నా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు గెలిచినా కూడా మేము ఓటేసినాం కాబట్టి ఒక సభ్యునిగా, ఒక ఓటర్గా, ఒక హక్కుగా దీని మీద మేము పోరాటం చేసి సాధించుకుంటాం. థ్యాంక్ యూ.